ఈ చీకటిలో, మరణఛాయలో, వేదనలో, బాధలలో, పాపములలో, అసూయలో కొట్టుకుపోతున్న ప్రజలకి తన రక్తాన్నిచ్చి రక్షణకు కారకుడయ్యాడు యేసు ప్రభుల వారు. హల్లెలూయా. భూమి అందంతటా సంచరిస్తున్న ఈ గుర్రం ఏమిటంటే మానవులందరి కొరకు యేసు ప్రభు కార్చిన రక్తము, రక్షణ కొరకు యేసు ప్రభు కార్చిన రక్తము. ఇంకొక సూచన ఏమిటంటే ఎరుపు రంగు న్యాయాధిపతి అని అర్థం. హల్లెలూయా. ఆయన అందరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ పాపం, నా పాపం, పాపములు తీసివేయడానికి శుద్ధీకరమైన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. ఎబ్రీ రాసిన పత్రికలో రాయబడుతుంది, రక్తము లేకుండా పాప క్షమాపణ, పాపము చేత మనుషుడెవ్వడూ నిత్య జీవానికి వెళ్ళలేడు. మనుషుడు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఖచ్చితంగా పాపముల నుండి విడుదల పొందాలి. నా పాపములు, నీ పాపములు పోవాలంటే గంగలో మునిగితే పోవు, నీరు నెత్తి మీద వేసుకుంటే పోవు, బట్టలు మార్చుకుంటే పోవు, మతాలు తీసుకుంటే పోవు, చొక్కాలు మార్చుకుంటే పోవు. యేసుక్రీస్తు మతము కాదు, ఇది మార్గం. ఇది హల్లెలూయా. ఎవరైనా పరలోక రాజ్యానికి రావాలనుకున్నట్లయితే యేసు రక్తము యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నా రక్షకుడని, నా విమోచకుడని నమ్మి ఆయన నామంలో బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుంటేనే పరలోక రాజ్యానికి వస్తారు.